హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. పాలక్ ఎగ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. లంచ్ బాక్స్లోకి సూపర్ రెసిపీ అండి. ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇలా ఈ రైస్ తీసుకున్న తర్వాత రైస్ని నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకోండి. రైస్ కడిగేటప్పుడు ఎక్కువగా రబ్ చేస్తూ కడగొద్దు, రైస్ అనేది విరిగిపోతుంది. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ ఉడికించుకునేటప్పుడు పొడి పొడిగా వస్తుంది. ఒక 15 నిమిషాల్లో రైస్ను నానబెట్టుకున్న తర్వాత బాగా పొడి పొడిగా వండుకోండి. ఇప్పుడు ఒక 4 ఎగ్స్ తీసుకోవాలి. ఈ ఎగ్స్ను ఇలా బీట్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. బాగా నురుగులా వచ్చేంత వరకు కూడా బీట్ చేయాలండి. ఇలా బీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్ తీసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా బాక్స్కు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా ఇలా బాక్స్కు స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోకి ఎగ్ బ్యాటర్ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైనా ఒక కడాయి తీసేసుకోండి. కడాయి కానీ లేదంటే గిన్నె కానీ ఏదైనా పర్వాలేదు, తీసేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని ఇందులో ఒక రింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బాక్స్ని ఈ రింగ్ పైన పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఆవిరి పైన ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎగ్ ఉడికే లోపల పాలకూరను ఒక 2 కట్టలు తీసుకొని కాడలు తీసేసి ఇలా రెడీ చేసుకొని నీట్గా కడుక్కొని పెట్టేసుకోవాలి. తర్వాత 4 లవంగాలు, ఒక 4 ఇలాయచి, కొంచెం దాల్చిన చెక్క, సాయి జీరా, బిర్యానీ ఆకు, కాజులు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర కడుక్కొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా తుంచుకొని వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కూల్ వాటర్ వేసుకోవాలి. కూల్ వాటర్ అయినా వేసుకోండి, లేదంటే ఐస్ పీసెస్ అయినా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలకూర పేస్ట్ అనేది నలుపెక్కకుండా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్గు చూద్దాము. ఇక్కడ చూసారు కదా, మనం ఆవిరి పైన ఉడికించాం కదా, చక్కగా ఉడికిపోయింది. టూత్పిక్ తోటి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా, ఎగ్ బ్యాటర్ అనేది టూత్పిక్కు అస్సలు అంటుకోలేదు. మనకు రెడీ అయిపోయింది ఎగ్గు. ఇప్పుడు అంచుల నుంచి కొంచెం ఇలా లూజ్ చేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేటుకు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ఎగ్గును ప్లేట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ చిన్న చిన్నవిగా కాకుండా పెద్దవిగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు ఈ ఎగ్గు ముక్కలు అనేది కట్ చేసేసుకోండి. ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ఉడికించి ముక్కలుగా చేసి పెట్టేసుకున్నాం కదా ఎగ్, అది వేసుకోవాలి. ఇలా ఎందుకంటే మనకు కొంచెం నీసు వాసన అనేది లేకుండా ఉండనికే ఫ్రై చేసుకుంటున్నాం. ఇందులో ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, తర్వాత గరం మసాలా పొడి అన్నీ వేసేసుకుందాము. ఇక్కడ మనం మిరియాల పొడి వేసుకున్నాం ఉడికించేటప్పుడు ఎగ్గు కాబట్టి కారం వేయట్లేదు. ఇప్పుడు ఈ మసాలా అంతా ఎగ్గుకు పట్టేటట్టు ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకోవాలి. ఇలా 2 వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నూనెలో కాసేపు వేగనివ్వండి. ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇలా కాసేపు నూనెలో ఈ మసాలా దినుసులు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత
ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు కాసేపు వేపుకోండి. ఇలా వేగినాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను. కసూరి మేతి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది రైస్కి, అందుకని కొద్దిగా వేసాను. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చిదనం పోయేంత వరకు నూనెలో బాగా వేపుకోవాలి. ఇలా వేగాలి. వేగిన తర్వాత ఇందులో పాలకూర పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కూల్ వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్నందుకు మంచి గ్రీన్ కలర్లోనే ఉంది పేస్ట్. ఇప్పుడు మనం పచ్చిది వేసుకున్నాం కాబట్టి పచ్చిదనం పోయేంత వరకు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నామంటే ఇక్కడ చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, మిరియాల పొడి, తర్వాత గరం మసాలా, నెక్స్ట్ ధనియాల పొడి వేసేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వాడినాం కదండి, కారం వేయవలసిన అవసరం లేదు. చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఈ పాలకూర పేస్టులో కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా ఫ్లేమ్ అనేది పెంచకుండా మీడియంలో పెట్టేసుకొని ఈ పాలకూర పేస్ట్ను మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఎగ్ పీసెస్ వేసుకోవాలి. ఎగ్ పీసెస్ వేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలుపుకోవాలి. ఈ పాలక్ మసాలా మొత్తం ఎగ్ పీసెస్కి మొత్తం పట్టించుకోవాలి, మంచిగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మనము అలా కుక్ చేస్తూ ఉన్నామంటే ఈ ఎగ్ పీసెస్కి మసాలా చక్కగా పట్టిన తర్వాత అప్పుడు మనం ఇందులో రైస్ వేసుకోవాలి. రైస్ బాగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి, వేడి వేడిది వేయొద్దు. రైస్ వేసేసుకున్న తర్వాత ఈ పాలకూర పేస్ట్ మొత్తము మసాలా అన్నీ కూడా రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా ఎక్కువగా కలపొద్దు, ఎగ్ పీసెస్ అనేది విరిగిపోతుంది. చక్కగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా పట్టాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు 1 లేదా 2 నిమిషాలు మూత పెట్టేసుకొని తీసేద్దాం. ఇక్కడ చూసారు కదా, గుమ్మగుమ్మలాడే పాలక్ ఎగ్ పులావ్ రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉంటుందండి. ఆఫీస్ వెళ్ళే వారికి, అలాగే స్కూళ్ళకి, కాలేజీలకి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టించడానికి సూపర్ రెసిపీ అండి. సింపుల్గా చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.